వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సినీ నటి సమంత గురించే ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనవసరం లేదు. అయితే ఆమెకి ఇప్పుడు బాధల్లో ఉన్నారు. ఎందుకు బాధల్లో ఉన్నారు? కుటుంబం మొత్తం కూడా విషాదం నెలకొంది. ఆమె కుటుంబం మొత్తం కూడా. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కూడా కన్నుమూశారు. అలాగే తండ్రి మరణంతో ఆమె తీవ్ర విచారణలో కూడా మునిగిపోయారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హృదయం ముక్కలైంది ఎమోజిని కూడా ఆమె షేర్ చేశారు. నాన్న మళ్ళీ మనం కలిసేంత వరకు అని కూడా పేర్కొన్నారు. దీనిని చూసినటువంటి పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం కూడా చెబుతూ ఉన్నారు. సమంత జీవితంలో ఆమె తల్లిదండ్రులు కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించారు. చిన్నతనం నుండి కూడా తండ్రి అన్న మాటలు తన ఆత్మ విశ్వాసం పైన కూడా ఎంతో ప్రభావం చూపించాయనేసి కూడా గతంలో ఆమె చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో కూడా సమంత గారు చెప్పడం జరిగింది. చిన్నతనంలోనే నేను గుర్తింపు కోసం ఎక్కువగా పోరాటం చేసేదాన్ని. నేను ఏమీ తెలియని అమాయకురాలునని నా తండ్రి భావించేవారు. నన్నొక చిన్న పిల్లలాగా కూడా చూసేవారు. మా నాన్న ఒక్కరే కాదు, భారతదేశంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలను అలాగే చూస్తారు. ఆయన మాటలు నా పైన ఎంతో ప్రభావాన్ని కూడా చూపించాయి. నా తొలి సినిమా అవకాశం వచ్చినప్పుడు నేను చేయలేననుకున్నాను. సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలు కూడా అంగీకరించడానికి చాలా సమయం పట్టింది. ఆత్మస్థైర్యం పెంచుకున్నాను. నటిగా రాణించిన తర్వాత నా తల్లిదండ్రులు నన్ను చూసి ఎంతో గర్వపడ్డారు. అటువంటి సంతృప్తిని కూడా చెందారు. నా వర్క్ విషయంలో నాకు చాలా సంతృప్తిని నేను చెందాను అనేసి కూడా సమంత గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఆమె వాళ్ళ నాన్నగారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని కూడా మనందరం కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఆ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.